హలో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తున్నారా? నేనైతే మస్తున్నా. ఈ రోజు నేనైతే ఈ గుడికి వచ్చిన. సో ఈ గుడి ఎక్కడ అనేది మీకు వీడియోలో చెప్తా. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిల్లు కదా ఫ్రెండ్స్, ఈ గుడిని చూడగానే మీకు కాకతీయుల కాలం నాటి గుడి అని అర్థమైంది. నేను ఆ మెట్లు ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డా. ఆ కాలంలో కాకతీయులు బాగా హైట్ ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్, అందుకే కావాలని వాళ్ళకి అనుకూలంగా కట్టుకున్నారు ఈ మెట్లు. అలాగే చూడండి, ఈ గుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి ఎంత మంచిగా నిర్మించిల్లో వాళ్ళు. చూసిల్లు కదా ఫ్రెండ్స్, మనమైతే గుడి లోపలికి వచ్చేసినాము. ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు. ఓరుగల్లు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది కాకతీయులు. కాకతీయులు అనగానే గుర్తొచ్చేది రుద్రమదేవి. అంతో ఇంతో రుద్రమదేవి వీరత్వం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది తను దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లల గురించి. సో మనం ఈ రోజు గుడి చరిత్ర తెలుసుకోవడానికి వచ్చేసినాం. ఆమె ఇద్దరు పిల్లల గురించి చెప్తానన్నాను కదా. మొదట ముంబదాంబ, రొయ్యమ్మ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ గుడి ఎక్కడో కాదు, మన ముత్తారంలో ఉన్న త్రికుటేశ్వర స్వామి ఆలయం ఇది. చూసిల్లు కదా, మన త్రికుటేశ్వర స్వామి ఆలయం. మనం బయట చాలా చూసే ఉంటాము. విష్ణువుకి శివుడికి కలిపి చాలానే గుడులు ఉంటాయి. కానీ మన త్రికుటేశ్వర ఆలయంలో విష్ణువుకి శివుడితో కలిపి సూర్యదేవుడికి కూడా ఆలయం ఉంది. గుడిలో ఈ ముగ్గురు కొలువై ఉన్నారు. కాకతీయ కాలంలో ఆరాధించే భక్తులకి మరియు ఇప్పుడు ఆరాధించే భక్తులకి ఇది ఆదర్శంగా నిలుస్తున్న మన త్రికుటేశ్వర స్వామి ఆలయం. పక్కనే కాకతీయ చెరువు, ఆ ప్రజల అవసరాలకి ఆధారం. ఈ గుడిలో మరో విశేషం ఉంది. ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉండడం ప్రత్యేకం. ఈ గుడి మృత్యుంజయ ఆలయంగా విరాజిల్లడం ఒక గొప్ప విశేషం. చూసిల్లు కదా, సూర్యేశ్వర ఆలయం, మృత్యుంజయ ఆలయం, వాసుదేవ విష్ణువు ఆలయం. ఇది మన సూర్యేశ్వర స్వామి ఆలయం గర్భగుడి. చూసిల్లు కదా, ఈ గుడి ఎంత శిథిల అవస్థలో ఉన్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అసలు ఈ కాకతీయుల కాలంలో ఎలా కట్టారో కూడా తెలియదు, అంత చిక్కకుండా కట్టారు. ఎంత బాగుందో ఒకసారి చూడండి. చూసారా ఎంత అందంగా కట్టిల్లు ఈ గుడి. కాకతీయుల కాలం నాటి గుడి కాబట్టి చాలా అందంగా కనబడుతుంది. ఒకసారి అయితే చూడండి. అసలు ఎలా నిర్మించిలో కూడా అర్థం కాకుండా కట్టిరు. కొంచెం కూడా ఈ కాలంలో సిమెంట్ కూడా వాడలేదు, మొత్తం బండలతోనే నిర్మించిల్లు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గర్భగుడిని చూడండి. ఇందులో సూర్యేశ్వర స్వామి గర్భగుడిగా ప్రఖ్యాతిగాంచిన ఈ శివలింగం ఉంది. ఇది మన మృత్యుంజయ ఆలయం. ఇక్కడ మనకు బ్రహ్మసూత్ర లింగం కనిపిస్తుంది. చూసిల్లు కదా, ఈ శివలింగానికి ఒక్కసారి అభిషేకం చేస్తే 100 సార్లు అభిషేకం చేసిన పుణ్యం మనకైతే వస్తుంది. మన త్రికుటేశ్వర ఆలయంలో బ్రహ్మసూత్ర లింగం ప్రత్యేకం. ఇక్కడ కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి రోజు అయితే ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. కాబట్టి భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చేస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ యొక్క భక్తుల నమ్మకం. ఇక్కడ బహుళ పంచమి, శుక్ల పంచమి రోజు అయితే మహా మృత్యుంజయ హోమం అయితే జరుగుతుంది. ఇక్కడ మృత్యుంజయ హోమంలో భక్తులైతే అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇది మన వాసుదేవ విష్ణువు ఆలయం. చూసిల్లా, మన ఈ గుడి చాలా శిథిల అవస్థలో ఇక్కడ విష్ణుమూర్తి భిన్నంగా ఉండడం వల్ల పూజలు అయితే అందుకోలేకపోతున్నారు. అతి త్వరలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. చూసిల్లు కదా, మన ముత్తారంలో ఉన్న త్రికుటేశ్వర స్వామి ఆలయం చరిత్ర అయితే తెలుసుకున్నాము.
కాకతీయుల కాలం నాటి ఈ గుడి కళ్ళకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా భక్తులకు ఒక గొప్ప నమ్మకాన్ని కలిగించే నమ్మకమైన దైవ క్షేత్రాలుగా నిర్మించబడ్డాయి. చూసిలు కదా ఫ్రెండ్స్, మనం ముత్తారంలో ఉన్న మహా త్రికుటేశ్వర స్వామి ఆలయం గురించి అయితే మనం తెలుసుకున్నాము. సో ఇక్కడ మహాశివరాత్రి రోజు అయితే ఘనంగా యాగాలు జరుగుతాయి, పెద్ద పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. సో ఇది ఓన్లీ గుడి కాకుండా అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకి ఒక నమ్మకమైన గుడిగా ప్రఖ్యాతి గాయించిన ఈ మహా త్రికుటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దేవుళ్ళని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ దర్శించుకుంటే ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ముత్తారం యొక్క గ్రామ ప్రజల నమ్మకం. చూసిలు కదా, ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా? మన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల్ ముత్తారం గ్రామంలో అయితే ఈ గుడి నిర్మించడం జరిగింది. గుడి విశిష్ట అయితే మీ అందరికైతే వివరంగా చెప్పిన. సో మీరు కూడా వచ్చి ఒకసారి ఈ గుడిని దర్శించుకోండి.